హాయ్ అండి, వెల్కమ్ టు ఉమ్లా వంటకాలు. ఇప్పుడైతే లెమన్ రైస్ అవర్ స్టైల్లో వాళ్ళు చేస్తూ ఉంటారు కదా. మా చిన్నప్పుడైతే మా అమ్మమ్మ లంచ్ బాక్స్ కోసమని ఇలా లెమన్ రైస్ అయితే చాలా ఈజీగా చేసేసేవారండి. చాలా టేస్టీగా కూడా ఉండేది. కానీ లెమన్ రైస్ అనేది ఎప్పుడు వేడిగా కంటే చల్లారినాక తింటేనే బాగుంటుందంట. పులుపు అనేది రైస్కి బాగా పడుతుంది, అప్పుడే బాగుంటుంది అని చెప్పారు మా అమ్మమ్మ. దీనికోసం మనం పల్లీలు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి ఇవన్నీ ప్రిపేర్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకున్నాక ఆయిల్ హీట్ అయ్యాక అందులో 1 కప్పు పల్లీలు, 1 కప్పు శనగపప్పు కూడా వేసుకొని ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే మనకి మాడిపోకుండా ఉంటాయండి. ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాయి కదా, బాగా ముందుగా ప్రిపేర్ చేసుకుని కరివేపాకు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ కూడా వేసేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోని చూసారు కదా, ఇవన్నీ వేసేసుకున్నాను కదా. ఇవి కూడా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. పిల్లలు ఎక్కువ తింటే కారం అది ఎక్కువ తిన్నారనుకోండి, వాళ్ళకి కారం ఎక్కువ వేసుకున్న పర్లేదు. పిల్లల కోసం చేసుకున్నప్పుడు కొంచెం మిరపకాయలు తగ్గించుకుంటే బాగుంటుంది. ఇప్పుడు అందులో 1 స్పూన్ అంత పసుపు కూడా వేసుకోవాలి. ఒకసారి కలుపుకున్నాక ఇందులో మనం ప్రిపేర్ చేసుకున్న రైస్ అయితే వేసేసుకుందాము. నేనైతే రైస్ వేసేసుకుంటున్నానండి. ఒకసారి ఇలా కలుపుకున్నాక అందులో మన టేస్ట్కి తగ్గ సాల్ట్ను, నిమ్మకాయ కూడా పిండుకోవాలండి. నిమ్మకాయ కూడా పిండేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇదంతా లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటేనే మనకి టేస్ట్ అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఇది బాగా కలుపుకొని వేడివేడిగా కాకుండా చల్లారినాక తింటే చాలా బాగుంటుందండి. పిల్లల లంచ్ బాక్స్కైనా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా ఇది చాలా బాగుంటుంది. నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏ రెసిపీ కావాలనేది కూడా నాకు కామెంట్ చేయండి. మీరు అడిగిన రెసిపీ నేను తప్పకుండా చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.